కాబట్టి సెలబ్రేషన్ అనేది గ్రాండ్ చేద్దాం అని అనుకుంటాం. చిన్న చిన్న గుడిలోనే స్వర్గముంది. बोलो गाइस महाराज की జై. बुक लास्ट తీసుకోవద్దాం. పని ముందు పెడతాం, ఎక్కేసే డైరెక్ట్ నవ్వుతుండు. అప్పుడాక మేము బతుకున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్. Official gamer, official gamer. సో ఇప్పుడైతే మనం వినాయకుడిని అయితే చూడడానికి పోతున్నాం. ఏమైందంటే ఇక చూడండి, మొత్తం వర్షం వర్షం, కానీ నేచర్ బాగుంది కదా. నీ బండి మీద పిడుగు పడతారు కదా, నీ బండి మీద పిడుగు పడతారు కదా. నీ నోట్లకి వెళ్ళి ఎప్పుడు శని మాట లేరా, ఒక్కటి మంచి మాట రాదు. నీ నోట్లకి వెళ్ళి ఎప్పుడు శని మాట లేరా, ఒక్కటి మంచి మాట రాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బైక్ చిలిక ఆడుతున్నాడు. చిలిక కనిపిస్తుంది చూడండి, ఇక వాన పడుతుంటే మొత్తం. చెప్పురా చెప్పురా. దాని కాఫీ కొడతాం అందరు ఎందుకు, దాని కాఫీ కొడతాం అందరు ఎందుకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూద్దాం, చెప్పు. ఏడి పోతున్నామో చెప్పు. వినాయకుల కాడికి ఎందుకు? చూడనీకి, దేనికి? పెట్టనీకి, చూడనీకి. ఎవరు పెడతారు, ఎవరు పెడతారు? మనం ఎవరం? మనం చెప్పురా, టీం పేరు చెప్పురే. యూత్. అట్లా చెప్పారా, శివాజీ యూత్ పెడుతున్నాం. అట్లా చెప్తే మంచిగా అనిపిస్తుంది. నీ ఒక డైలాగ్ అదే డైలాగ్ అనుకుంటుండేమో. సరే, మనం అడిగి వెనక చూపిస్తాం. వాన పడుతుంది, తడిసినా మంచిది అని చెప్పేసి అయితే వెళ్తున్నాం షెడ్కి. ఇటు ఇడు మీకోసం అని చెప్పి తడిసిపోయినాం అనమాట. వాన గలీజ్గా పడుతుంది. ఏమైందంటే 5 days అవుతుంది కదా వీడియో పెట్టాక, దానివల్ల అయితే మేము పాలకుడికి వస్తుంటే ఘోరంగా వాన పడుతుంది. వచ్చేసి మీకు కూడా ఇప్పుడు ఏంటంటే గణేష్ ఫెస్టివల్ కాబట్టి దగ్గరకు వస్తుంది కాబట్టి మనం దానివల్ల వీడియోలు తీస్తున్నాం. మనం కూడా ఇదే షెడ్ లో పోయినసారి బుక్ చేస్తాం అనమాట. ఇగో సేమ్ ఐటమ్ అది మనకు అక్కడ ఉందన్నమాట. మన అప్పుడు చేసింది, కానీ ఈ ఇయర్ బుక్ చేసేది ఏంటంటే మనం ఇగో ఇంత హైట్ లో చేస్తాం. ఇంత హైటే కానీ ఇది కాదు, ఈ హైట్ లో కావాలనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న పెట్టి సెలబ్రేషన్ అనేది గ్రాండ్ చేద్దాం అని అనుకుంటాం. చిన్న పెట్టి సెలబ్రేషన్ అనేది గ్రాండ్ చేద్దాం అని అనుకుంటాం. సరే, మన వీడికి రాగానే ఏంటంటే ఈ రేట్ ఎంత చెప్పిందంటే డైరెక్ట్ ఒక 50,000 అంటుంది. లాస్ట్ కి 27, 23, 26, 23 చెప్పారంట నిన్న. వాళ్ళు రాదు బుక్ చేసుకోవాలి అనమాట. సో మనం లాస్ట్ ఒకవేళ 23, 22కి వచ్చింది అనుకో, డైరెక్ట్ ఇదే తీసుకుని అంటే ఇప్పుడు హైదరాబాద్ లాగా బాలాపూర్ గణేష్ ఉంటుంది చూసినా, సేమ్ అదే లుక్ తోని అదే బల్క్ తోని ఇచ్చిండు. వేరే ఉంది అనేసరి పాలకుర్తిలా అనేది ఇట్లా వేసుడు కూడా ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ బాగుంది నిజంగా చెప్పాలంటే. పాలకుర్తి షెడ్ లో మాత్రం బాగుంది. మన దగ్గర ఎవరైతే ఉన్నారో, మన వీడియోలు అయితే దగ్గర దగ్గర జనగాం నుంచి పాలకుర్తి, కాచిపేట, గన్పూరు చూస్తారు కాబట్టి ఆడ చూస్తారు కాబట్టి ఎవరికైనా నచ్చేది ఉంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోరు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాం, ప్రమోషన్ కాదు ఏది కాదు, బాగున్నాయి అని చెప్పి మీకు చెప్తున్నాం అంతే. సో మీకు ఇంకా వీడియోలు ఇంకా చూపిస్తాట. ఫస్ట్ అయితే మనం చిన్న నుంచి అయితే పెద్దకి వెళ్ళిపోదాం అన్నాడు. ఫస్ట్ చిన్న నుంచి అడ్డునే చిన్నవి బ్రో, లైట్ గాలో చూడ, లైట్ 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 అంకుల్. సో గాయ్స్, పోయినసారి మనం ఇక్కడ బుక్ చేసినాం. ఏమైందంటే అన్నుండి నేను ఒక 10 to 6 members ని తీసుకొచ్చేది ఉంటే మనకు తక్కువ చేస్తా అన్నాడు అనమాట. సో మనం అయితే పోయినసారి కూడా యూట్యూబ్ లో ఒకటి షార్ట్ అయితే పెట్టినాం, ఇక్కడ బాగున్నాయని చెప్పి 3-4 members తీసుకొచ్చినాం మనం. ఈజీగా వచ్చారు గాయ్స్, ఒక 6-7 members వచ్చి ఇక్కడ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఈసారి కూడా నేను ఆయన చెప్పలేదు, కాకపోతే ఈ షెడ్ అంతా వేరే వాళ్ళకి అమ్మేసిండంట ఒకసారి.
వాళ్ళు ఇంకా అసలు నిజంగా బాగున్నాయి. ఇది చెయ్యే మన ఉంది. ఇది చూడండి ఇగో ఇంత ఉంది guys. నిజంగా చెప్తున్నావు ఇంత ఉంది చెయ్యే ఇంత ఉంది అంటే మీరు అర్థం చేసుకోరు. ఇగో మొత్తం మనకు పట్టుకోనికి కూడా అంత గ్రిప్ దొరకదు అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. నా హైట్ నేను ఉండేదే 5.4 ఏమో ఉంటా, చెయ్యి 5.4 ఉంది. మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక దగ్గర దగ్గర ఒక 12-13 ఫీట్స్ ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు. మనం ఇంకా మొత్తం అయితే చూపిస్తాం. అరే ఓనర్ కాదురా, ఓనర్ చెట్టు అమ్మేసిందంట. చెట్టు మొత్తం ఇది కాదు కదేనా బ్లూ. అదే సేమ్ రేట్ సేమ్ రేట్ మర్చిపోయినా. ఇది ఉంటే ఇది 13 చెప్తాడు. ఇది మాకు ఇది కూడా ఇది 10,000 కొన్నింది. ఇది 10,000 ఏంది లేదు, మా చిన్న పెద్ద మొత్తం 10,000 కొన్నింది మా కాడ. కొన్నారా? మొత్తం 20 లక్షలు. बात कर मेरे को समझ में आता. 20 लाख में पूरा ले लिया. 20 लाख में वो छोटा बड़ा 10,000 का रेट में पूरा मालूम. वो अभी कितना में बेचता वो मालूम नहीं मेरे को. मालूम हुआ अभी वो इसका भी 10,000, इसका भी 10,000, इसका भी 10,000, इसका 10,000 पूरा 200 मुट्ठी का कितना 200 मुट्ठी 10,000 ఉంటే 20 లక్షలు. 20,000 లేదు 20 లక్షలు. రెండింటికి 20,000 అంటున్నావు. లేదు చిన్న పెద్ద మొత్తం ఈ 200 విగ్రహాలు 200 విగ్రహాలకి ఒక్కొక్కటి 10,000 వేసుకుంటే 2 లక్షలు 20 లక్షలు మొత్తం గంపగుత్తా ఇచ్చింది. అదే ఇప్పుడు ఉంటే ఇది నువ్వు లాస్ట్ ఉంటే 7 అది కూడా ఎక్కువే. మేము తొర్రూరులో అడిగి ఉండే, నువ్వు తెలుసుకుని కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. తొర్రూరులో ఏవో దీనికన్నా హైట్ ఉంది. ఇగో ఇంత హైట్ ఉంటుంది. 9,000 చెప్పింది. లాస్ట్ కి 6,000 ఇస్తామంటే సరే బుక్ చేసుకోపోను. ఏమో ఇష్టం మాకు. ఇప్పుడు మాకు ఏం సంబంధం లేదు. అంతేనా? అంతే. లాస్ట్ ఎంత వస్తుంది మనకి? బ్లూ కలర్ ది కావాలి. బ్లూ ఇక్కడ कितना बोल रहा तू? अभी 27 बोल रहा. मैं नहीं बोल रहा हूँ, कितना बोलेगा वो मालूम नहीं. సో గైస్ చూసుకోవచ్చు. మనడైతే పోయినసారి అయితే మంచి రేట్ కి ఇచ్చిండు. ఎంత అంటే మనం అంత 12 ఫీట్స్ అయితే ఎంత తీసుకోవాలి? 24,000 కదా. మనకి చెప్పుడు ఎంత చెప్పిండంటే 35 చెప్పిండు. ఇక మనం వీడియో తీసి పెడతాం అదే అని చెప్తే మనకైతే 24,000 కి అయితే ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది కూడా ఎంత చెప్తారు అంటే ఎంత ఇప్పుడు ఇది 13,000 చెప్తారు. లాస్ట్ కి మనం దీనికి ఎంత రేట్ పెట్టచ్చో మీరు కింద కామెంట్లు పెట్టండి. మేము అదే రేట్ కి అయితే తీసుకొని వెళ్ళిపోతాం. అన్న కూడా సపోర్ట్ చేస్తాడు. చేసావు కదా? హాయ్ చెప్పు ఒకసారి వీడియో. సరే హాయ్ హాయ్ బోల్ చోటు, హాయ్ బోల్ చోటు. टाटा कर, आपको टाटा करना है. వీడియో హాయ్ टाटा मत ना, टाटा कर, टाटा कर फोटो आसी. సో మీకైతే ఇవన్నీ చూపిస్తాం అనమాట. మీకు ఏదైనా నచ్చేది ఉంటే పాలకుర్తిలో కూడా వచ్చి తీసుకోరు. అంకుల్ మనం ఇదే గ్రాండ్ కాదు ఖాళీ ఫీల్. ఊళ్ళో మొత్తం పిచ్చోళ్ళు కావాలా? స్టోరీ కాదు స్టేటస్ ఉంటది. స్టేటస్ స్నాప్ లో స్నాప్ చాట్ స్నాప్ స్టోరీ. అబ్బా ఏమున్నాయిరా, తొర్రుకొన్న బాగున్నాయిరా. మస్తు నిలబడే కావాలనుకున్నామారా. నేను ఇదే బయట పాలకు తొర్రులో కూడా. ఏమైందంటే మాట్లాడినాం అనమాట. అయితే మన పెద్ద అయితే ఉంది కదా 12 ఫీట్స్ గణేష్, అది బుక్ చేద్దాం అని అనుకుంటే ఏమంటుండంటే నువ్వు పోయినసారి కూడా తీసుకున్నావు కదా, సరే మనం నిన్న వచ్చి 23,000కి అడిగితే వస్తారంటే వస్తారు అని అన్నారంట. మనమైతే ఇప్పుడు నేను అన్నా జస్ట్ ఒక 22-21కి వచ్చేది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతా అంటే సరే నువ్వు మాట్లాడితే నీకు ఒకవేళ అడ్జస్ట్ అయింది అనుకో తీసుకొని వెళ్ళిపో అంటుండు. సో మనమైతే ఇప్పుడు కన్ఫామ్ గా పెడదాం అనుకున్న అయితే ఇదే గణేష్ అనమాట. అంటే అక్కడ బ్లూ కలర్ కానీ ఇది కూడా సేమే. మనకి ఎందుకంటే నించున్నది కావాలి అని చెప్పేసి కొంచెం హైట్ లో పెట్టేసి మళ్ళీ ఏంటంటే డెకరేషన్ కొంచెం మంచిగా చేద్దాం అని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు డెకరేషన్ కి కొంచెం బాగా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దానికి 21,000 పెట్టి దీనికి పెట్టా అంటే ఇక కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడైతే జస్ట్ ఒక 5 feet 6 feet అయితే అనుకుంటున్నాం.
ఒకవేళ మాకు 12 ఫీట్స్ అనే అయితే 20,000కి వచ్చేది ఉంటే బరాబర్ అదే తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అయితే తీసుకుంటాం. అది సెట్ కాలేదంటే ఈ చిన్న దాంట్లోనే తీసుకుంటాం. సో ఇప్పుడైతే మీకు వినాయకులు అయితే ఎన్ని ఉన్నాయో మొత్తం చూపిస్తాను అనమాట. ఈ కలర్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి మనం చూసుకోదాం. ఇగో చూడండి, ఇగో ఇదే అనమాట మనం అనుకున్నది. చూసారు కదా ఎంత లుక్ ఉందో సార్ చూడండి. ఇది చూడండి guys, ఇగో చిన్న చిన్న అనమాట. ఇదే ఒక 10,000 కంపేర్ వాళ్ళు 10,000 కంపేర్ అంటే అసలు గ్రేట్. ఈ 13,000 అంటుండే ఈ హైట్ లో. ఒకసారి నించోరు అసలు ఆడ నించో ఎంత హైట్ ఉంది చూడండి guys, ఇగో మా హైట్ ఉందన్నమాట. అది ఒక 13,000 అంటుండు. అంటే జస్ట్ ఒక 5 feet ఉంటుంది అంతే. మీకు వీడియోలో చిన్నగానే కనబడవచ్చు. ఈసారి అనుకున్నాం కదా మనం ఎట్లా అనుకున్నాం పెద్దది చిన్న గ్రాండ్ చేద్దాం. ఎందుకంటే పోయినసారి మేము 24,000 పెట్టి వినాయకుని తీసుకొని కొంచెం రిస్క్ అయిపోయింది. పెట్టొచ్చు ఇప్పుడు కూడా కానీ రిస్క్ ఉంటుంది అని చిన్నది పెట్టే గ్రాండ్ తీద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇగో పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. అంకుల్ హాయ్ బోలో. హాయ్ హాయ్ అదే సబ్స్క్రైబ్ कर लो बोल बोला సబ్స్క్రైబ్ సో చూసుకోవచ్చు మంచి పెయింట్ అయితే చేస్తారు అనమాట. నిజంగా చెప్తున్నా, తొరుల్లా చూసినాం కొంచెం బాగున్నాయి అనమాట. కానీ ఇక్కడికి అక్కడికి కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడే బాగున్నాయి. పాలకుర్తిలో బాగున్నాయి అనమాట. మన వీడియో ఎవరైనా ఇక్కడ పాలకుర్తి దగ్గరలో అని ఎవరైనా చూసేది ఉంటే నిజంగా చెప్తున్నా తొరూరుకి వెళ్ళకుండా డైరెక్ట్ వచ్చి పాలకుర్తిలోనే వచ్చి బుక్ చేసుకోరు అనమాట. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, మంచిగా కొంచెం కొత్త బాగున్నాయి అనమాట. మనం గట్టిగా మాట్లాడితే ఇస్తారు కదా, ఎందుకు ఇయ్యారు కానీ చూసుకోవచ్చు. ఇగో వేరే ఉన్నాయి అనమాట అసలు. మీకు ఒకటి మంచి వినాయకుడు చూపిస్తాను అనమాట, చిన్నది. ఇగో చూడండి, ఇగో ఈ గల్లా ఫోన్కి స్పేస్ అయితే లేదనమాట. చూడండి గైస్, ఇగో ఈ హైట్ అయినా ఓకే తెలుసా. ఇది ఒక 6 feet ఉంటుంది గైస్. వేరే అంటే అసలు వేరే ఉన్నాయి. నా పేరు అరే నా పేరు కూడా ఉంది కదా అలా. సో గాయస్, ఇగో ఇదే అనమాట. ఈ చూసుకోవచ్చు ఇగో మీరు. అసలు వీడియో తీద్దామన్నా కానీ అలా పడతలేదు అనమాట. ఒకసారి ఆడ సైడ్కి నించోర్రా, మీకు కనిపిస్తాయి కదా వీడియోలో. ఇగో చూడండి గైస్, ఇగో వీణ హైటే ఆ చెయ్యి అంత హైట్ ఉంది అనమాట. అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి నించుంటే పైకి అయిపోతుంది. 6 feet మినిమం. సో మేము పోయినసారి బుక్ చేసిన వినాయకుడు అయితే నీకు చూపిస్తా. ఒక్క నిమిషం. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉందిరా. సో గాయస్, ఇగో మేము పోయినసారి గాయస్, ఇగో పోయినసారి సేమ్ అనమాట. ఇగో ఇదే అనమాట మాది. ఇది కూడా 12 feet అనమాట. బాడీ ఇచ్చిండు కొంచెం. కాకపోతే ఈసారి కొంచెం ఏంటంటే మన విగ్రహం అనేది కొంచెం డౌన్ చేసారు అనమాట. ఇది చూడండి గైస్, ఇగో అదే అనమాట మనం చేసింది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు చేయి పెట్టిన చూడండి, సేమ్ హైట్ అనమాట. కొంచెం అది బెండ్ అయిపోయింది. సో ఇగో చూసుకోవచ్చు అనమాట. ఇక బాగున్నాయి గైస్, నిజంగా చెప్తున్నా పాలకుర్తిలో హైలైట్ ఉన్నాయి అనమాట. ఇగో చూడండి, చిన్న చిన్న అయినా సరే హైలైట్ ఉన్నాయి అసలు. మంచి థిక్ కలర్ ఉన్నాయి. ఏంటిది పాట పాడు. చిన్న 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 గుడిలోనే స్వర్గముంది. గట్టి వాడరా. వాడిందంట మనం వాడేదే అంటే గట్టిగా. సో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అయితే వర్క్ చేశారు అనమాట. మంచిగా అసలు నీట్ వర్క్ అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏడా చూసినా నీట్ వర్క్ కావాలి, మనకు క్వాలిటీ ఉండాలి. మనకి ఏంటంటే చూడడానికి థిక్ ఉండాలి. చిన్న ఉన్నా సరే మనకు కలర్ చూడంగానే ఆహా చాలా రబై అన్నట్టు అనిపించింది అనుకో, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఏమంటావు? సరే సో చూడండి, ఇది కూడా ఒక 6 feet అనమాట. బాగుంది నిజంగా. నీకన్నా హైట్ ఉంది అది. ఏం చేస్తాం, గణేశుడు పెద్దగా ఉంటాడు, చిన్న వేసుకుని చిన్న ఉంటాడు, పెద్ద ఇది చూడలే కదా మనం నిన్న. చెంకొని మొత్తం చెంకిలతో నింపిరిపోయి ఈసారి అయితే నీట్గా మంచిగా నీట్ అయిపోయింది అనమాట. చెంకి ఉన్నాయి ఈసారి అయితే. ఇంకా చూసుకోవచ్చు మీరు సైడ్కి కూడా ఏంటంటే చిన్నవి ఉన్నాయి, కానీ అవి కూడా బాగున్నాయి అనమాట. ఇక చూడండి, ఇది ఒక 3 feet 4 feet ఉంటుంది అనుకుంటున్నా. చూడండి గైస్, ఇగో ఇది బాగుంది, మొత్తం 3 కలర్ ఇచ్చింది కదా, బాగుంది. చూసుకోవచ్చు గైస్. ఇగో
వైట్ పాయింట్ మొత్తం బ్రౌన్ అయిపోయింది. అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మేము 5 days అవుతుంది తీయలేదని చెప్పేసి అంతా వేస్తున్నాం. కానీ ఏమైందంటే మొత్తం వర్షం అయితే పడుతుంది. అయినా మధ్యలో ఆక్కుంటా చేసుకుంటా వేసుకుంటా అయితే వచ్చేసినాం అనమాట. ఆడ చిన్నదా గైస్ ఇగో చూసుకోవచ్చు. ఇగో మీకు కనిపిస్తుందా లేదా చూడండి. ఇగో వీడియోలో ఇదే అనమాట. ఇది ఎంత అంటుందంటే 40,000 చెప్తున్నావు, లాస్ట్కి 27 ఏమో ఇస్తాడంట. మనం వచ్చి గట్టిగా మాట్లాడితే అసలు బాగుంటాయి. చూసుకోవచ్చు సార్, వేరే అనిపిస్తున్నాయి వినాయకులు కూడా. ఇది చూడండి ఇగో ఎంత హైట్ ఉందా చూడండి. సో మీకైతే ఇంకో పక్కన గల్లీ ఉంది, ఆ ఒక గల్లీ అయితే చూపించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఇగో ఇదైతే బుక్ చేసారు అనమాట. బుక్ చేసారు ఏమైందంట 11,000కి ఏమో బుక్ చేసారంట. నిజంగా చెప్తున్నా కదా, బాగుంది తెలుసా. సరే ఇదైనా తీసుకుందాం రా, బాగుంది. ఏమంటావు అసలు? బాగాలేదు, హైలైట్ ఉందా సార్? మనం చిన్నది తీసుకుందాం ఈసారి. వద్దు మన దగ్గర 1 లేకుండా చిన్నది తీసుకుందాం ఈసారి, గ్రాండ్ చేసాం. సో ఇక్కడ వెళ్ళడానికి మొత్తం మనం చూపిస్తాం. లైట్లు అయితే కొంచెం ఆఫ్ చేసిరు అనమాట. అన్ని సేమ్ లేదా, ఒక్కటి చూపిస్తే సరిపోతుంది, ఎందుకంటే మొత్తం సేమ్ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తుర్రు ఆయన? పూసుకోరి ఏ అరే వీడియో చూస్తే రుద్దుర్రా, వద్దులే కెమెరా కంటుతుంది. ఎట్లా వెళ్తావు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నీకు ఇల్లు అనుకో రాదు, మొత్తం అట్రాక్షన్ కొడుతుంది. గైస్ ఇగో రేట్లు అయితే ఘోరంగా చెప్తారు కదా, మనం ఏం చేద్దాం వినాయకుని అడుగుదాం. సో పెద్దగా ఉంది. జనాలు రౌండ్ ఒకరి బుక్ లాస్ట్ లో తీసుకోవద్దాం. జనాలు రౌండ్ ఒకరి బుక్ లాస్ట్ లో తీసుకోవద్దాం. పని ముందు పెడతాం, ఎక్కేసే డైరెక్ట్ ఉపయోగం. పని ముందు పెడతాం, ఎక్కేసే డైరెక్ట్ ఉపయోగం. వచ్చాక రోజు కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం. నవ్వుతుండు నవ్వుతుండు. ఏం చెప్పారు? ఇది తీసుకోదాం అంటాను, సరిగ్గా తీసుకోవాలి. పోయినసారి గైస్ ఇగో ఏమైందంటే సేమ్ హైట్ అనమాట. లేవనుకో లేడు, ఈసారి కూడా ఉంటలేడు కానీ తీసుకొస్తాం పక్క. సో ఏమైందంటే ఇగో పోయినసారి మేము ఇదే హైట్ పెట్టినాం అనమాట. పెడితే ఏమైందంటే తీసుకొచ్చేటప్పుడు అసలు ఎట్లా తిట్టారా చర్రీ? దమ్దమ్ కాదు అసలు దమ్దమ్మ కూడా పక్క పెట్టు. మా వాళ్ళు ఎట్లా తిట్టారు తెలుసా? చిన్న తీసుకోవాలంటే అబ్బో పీకినవుతి ఎట్లా తెలుసా గాయస్? ఇగో నిజంగా చెప్తున్నా, గల్లీగా తిట్టారు అనమాట మా వాళ్ళు. తీసుకుపోయేటప్పుడు ఏంటంటే ఘోరంగా తిట్టారు అనమాట. సో మనం అందుకే ఈసారి కూడా చిన్నగా పెట్టి డెకరేషన్ అయితే కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. సో మీరైతే వీడియో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. సో ఏమన్నాయి డెకరేషన్ ప్రిపరేషన్ అయితే వీడియోలు అయితే ఉన్నాయి అనమాట మనం. సో మీరైతే అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, కామెంట్లు అయితే పెడుతూనే ఉండాలి. ఇంకో వీడియోస్ మేము బతుకున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మేము బతుకున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సో బై బై గాయ్స్.